ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 28వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 28వ అధ్యాయము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. రాజా, విన్నావా దూర్వాసుని అవస్థలు? అతడు ఇంతటి కోపవంతుడైన వెనక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు. కాబట్టే అలాంటి ప్రయాసలు పాలయ్యాడు. కాబట్టి ఎంతటి గొప్పవారైనా కూడా వారు ఆచరించే కార్యాలని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు తీసుకొని తనని వెన్నంటే తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించు. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించావు. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయాలనుకున్నాను. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయటానికే సిద్ధమైంది. నేను విష్ణువు దగ్గర ఈ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకెళ్ళమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనా, ఎంత నిష్టగలవాడినైనా నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను విపత్తి నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకూడదు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించాలనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపు అని. నువ్వు శ్రీమన్నారాయణి ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుణ్ణి. నాకు శ్రీమన్నారాయణుడే ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటకులను చంపావు. శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకాలను తిరిగిన అతన్ని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపడం లేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైన నిన్నేమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినా మునిపుంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకుంటున్న నన్ను, శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షించు అని అనేక విధాలా స్తుతించడం వలన అతి రౌద్రాకారాలతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకే ఇలా చేశాను, కానీ వేరే అందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను నేను దునుమాడుట నీకు తెలుసును కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలందు ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టాలని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను చూశాను. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులు అందరినీ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటే, కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు, నన్ను ఎదుర్కొనలేరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సందు చేసుకునుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండైనా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించమని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ పలుకలను ఆలకించి, నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందు, స్త్రీల యందు గౌరవం కలవాడిని. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలనన్నదే నా అభిలాష. కాబట్టి శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షించు. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోనిందితులపై, లోకకంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి యందున్న 14 లోకములను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడ్డాడు. దాంతో సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను.
విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాలను వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించకుండా, పరధనములకు ఆశపడకుండా, పరస్త్రీలను చెరపట్టకుండా, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అలాంటి వారి కష్టాలు నశిస్తాయి. దూర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము అందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యింది. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టవింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదాలు.